మోహన్ కృష్ణ బరగడా ఛానల్ అండి. ఈరోజు బగలాముఖి అమ్మవారు, చాముండి అమ్మవారు వీడియో పెడుతున్నాను. 4 వీడియోలు అవుతాయి. అప్పుడు చూడండి. బగలాముఖి కథ చెప్తాను. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా బంకండిలో వెలసిన శ్రీ బగలాముఖి దేవి ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైన తాంత్రిక సిద్ధపీఠాల్లో ఒకటి. హిందూ పురాణాల ప్రకారం ఈ దేవి దశమహావిద్యల్లో 8వ రూపం. పూజలు అందుకుంటోంది. శత్రువుల నాశనానికి, కోర్టు వివాదాల విజయం సాధించడానికి ఈ అమ్మవారి దర్శనం. ఇప్పుడు కనిపించే అమ్మ బగలాముఖి అమ్మవారు. లోన వీడియోలు తీయనివ్వరు, ఫోటోలు పెట్టాను. మహాప్రళయం. సత్యయుగంలో ఒకసారి భూమిపై భయంకరమైన సృష్టిని నాశనం చేసే తుఫాను ప్రళయం సంభవించింది. దీనివల్ల అంతమైపోయే పరిస్థితి వచ్చింది. విష్ణుమూర్తి తపస్సు చేసి లోక కళ్యాణం కోసం ఆందోళన చెందిన మహావిష్ణువు పరమశివుని ఆశ్రయించాడు. శివుని సూచన మేరకు విష్ణుమూర్తి సౌరాష్ట్ర ప్రాంతంలో హరిద్రా సరోవరం పసుపు నీటి సరస్సు సమీపంగా ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. విష్ణుమూర్తి తపస్సుకు మెచ్చి మంగళవారం చతుర్దశి అర్ధరాత్రి వేళ ఈ పసుపు నీటి సరస్సు నుండి మహాశక్తి బగలాముఖి దేవి రూపంలో అవతరించింది. ఆమె తన దైనిక శక్తితో ఈ భయంకరమైన తుఫానును ఒక్కసారిగా స్తంభింపజేసి ఆపివేసే సృష్టిని కాపాడింది. అందుకే ఆమెను స్తంభనదేవి అని కూడా పిలుస్తారు. రావణ సంహారం కోసం పూజ. త్రేతాయుగంలో లంకా యుద్ధ సమయంలో రావణుని అతని కుమారుడైన మేఘనాథుడిని ఓడించడానికి శ్రీరాముడు హనుమంతుడి సూచనలో ఈ బంకండి ప్రాంతంలో బగలాముఖి దేవిని పూజించినట్లు నమ్ముతారు. శ్రీరాముడికి భక్తిని ప్రసన్నురైన అమ్మవారు ఆయనకు బ్రహ్మాస్త్రం ప్రసాదించిందని ఇక్కడ ఆలయంలో ఉన్న కుండలంలోనే రాముడు యజ్ఞం చేస్తారని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఏకరాత్రిలో ఆలయ నిర్మాణం. ద్వాపరయుగంలో పాండవులు తమ వనవాస కాలంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అమ్మవారిని ఆరాధించారు. ఇక్కడి ప్రధాన ఆలయాన్ని పాండవులు ఒక రాత్రికే నిర్మించారని స్థానికుల నమ్మకం. పీతాంబరదేవి అమ్మవారికి పసుపు రంగు అంటే అత్యంత ప్రీతికరం. ఆలయ గోపురాలు లోపలికి భాగాలు పసుపు రంగులో ఉంటాయి. భక్తులకు పసుపు వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలు, పసుపు లడ్డూలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు బగలాముఖి అమ్మవారు చూపించాను. అమ్మవారి స్టోరీ కూడా వివరించాను. అమ్మవారిది అక్కడికి అమ్మవారి బగలాముఖి అమ్మవారి చరిత్ర అంతా వివరించి చెప్పాను అయింది. ఇప్పుడు చాముండి అమ్మ గుడికి మేము వెళుతున్నాము. వెళ్ళే దారి మధ్యలో ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇక ఈవినింగ్ టైం అయిపోయింది కదా, భోజనం చేసి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో గురువుగారు వాళ్ళు ఆపటం జరిగింది. ఆ రోజు లంచ్ అవన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. అమ్మవారి గుడికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. హారతి టయానికి వెళ్ళాల్సి వచ్చింది. చీకటిగా ఉండటం మూలంగా నైట్ టైము అసలు ఏమీ చూస్తానికి లేకుండా అయిపోయింది. ఎందుకనంటే అసలు చాముండి నందీశ్వర ధామ్ అంటే అవన్నీ కూడా పగల చాలా అద్భుతంగా ఉంటుందంట. అంతా కూడా చక్కగా నది ప్రవహించటం, నదిలోనే విగ్రహాలు, బోట్ షికార్లు ఇవన్నీ ఎన్నో ఉన్నాయంట చూడాల్సినవి. ఈ పగలు తీసుకెళ్తే బాగుండేది, కానీ ఈవినింగ్ అయిపోయింది. అటు ఇటుగా టైంలో తీసుకెళ్ళారు. ఇటేమో లంచ్ బ్రేకు, అటేమో అమ్మవారి గుడికి వెళ్ళే టైము, ఇవన్నీ ఒకసారి వచ్చేసరికి ఇక ముందర లంచ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అటు ఇటుగా టైం అవుతుందని ఇచ్చేసి ఇక అమ్మవారు హారతికి వెళ్దాము అని అనుకుని ఇక అమ్మవారు హారతికి వెళ్ళటం జరిగింది. నైట్ ఐటమ్ మూలంగా ఏమీ ఏదో చీకట్లో తీసాము, కొంచెం కొంచెంగా అట్ట కనపడినట్టుగా ఆ చీకట్లో అలా వచ్చినాయి. ఆ నదిలో శివుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొద్దిగా అలా చీకట్లో అలా కనబడతాయి. మాకు అందిన వారికి మేము చేసి కవర్ చేసాము. కాకపోతే ఏంటంటే పగలైతే ఇంకా బాగుండేది, ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నైట్ అవటం మూలంగా కొంచెం ఇబ్బంది అనిపించింది. స్వామివారు శివాలయం గుడి గృహలో ఉంటారు. అమ్మవారి గుడి వెనకాల ఈ కథలో వచ్చుద్ది దాని గురించి వివరం. నేను వివరించి చెప్తాను స్వామివారి కథ. కానీ మీరు ఆ గృహలో శివాలయం వచ్చినప్పుడు మీరు గమనించండి. ఎందుకనంటే నందీశ్వర శివాలయం, అమ్మవారు స్వామివారు పక్కనే ఉంటారు. అమ్మవారు ఎదురుంటారు, బ్యాక్ సైడ్ గృహలో స్వామివారు ఉంటారు అన్నమాట. ఆ కథలో వివరం వస్తుంది. నేను ముందుగానే మీకు వివరించి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మళ్ళీ కథలోకి వెళ్తే అంతా ఒక లైన్ వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో ఆపటం కుదరదు కదా, అందుకనే మీకు మధ్యలో చెప్తున్నాను అన్నమాట. సరేనా? ప్రతిదీ కూడా వీడియో చూడండి. మేము చేసే ఆనందం, అనుభూతిని మీతో పంచుకుంటున్నాం. చూడండి.
ఇప్పుడు నైట్ అవటం మూలంగా అట్ట కొంచెం చీకటిగా బుదరగా కనపడింది. ఇక మా వాళ్ళందరూ లంచ్ వాళ్ళు డిన్నర్ రెడీ చేస్తున్నారు కదా, ఏం చేయాలో అర్థం కాక ఇక అలా డ్యాన్స్లు వేసుకుంటూ ఇక అలా ఎగురుతూ అంతా చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నాం, చేస్తున్నాం, కూర్చుంటున్నాం. కాసేపు ఏమో గురువుగారు వాళ్ళు పాటలు పాడించి వాళ్ళు వేసే డ్యాన్సులు వాళ్ళు వేసి ఎలాగలా డిన్నర్ తినే టైం వరకు కొంచెం కాలక్షేపం అయిపోయింది. ఇక భోజనం అయిపోయిన తర్వాత 9 గంటలకి అమ్మవారికి హారతి ఇస్తారు. ఆ హారతి టయానికి అమ్మవారి గుడికి వెళదాము, ఈ లోపాలు భజనలో పాటలు అవన్నీ జరుగుతాయి, చీకట్లో వెళ్ళినా మనకి పెద్దగా కనపడి చూసే ఏమీ లేవు కదా అన్న ఉద్దేశంతో డిన్నర్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం. అందువలన అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సందడిగా ఉంది. చాలా ప్లేస్ కూడా ఖాళీ ప్లేసు చాలా బాగుంది. చక్కగా అందరూ ఆడుకోవటానికి, భోజనాలు చేయటానికి, కూర్చుని కబుర్లు చెప్పుకోవటానికి అన్ని. ఇప్పుడు అమ్మవారు కనిపిస్తున్నారు కదా, చాముండి అమ్మవారు గర్భగుడిలో ఉంటారు. అమ్మవారు చాముండి అమ్మవారు రూపం చాలా బాగుంటుంది. వీడియో తీసాము కానీ అది లైట్లో ఎదురుగుండా ఉండటం మూలంగా, నైట్ టైం అవటం మూలంగా సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు. అదిగో చూడండి, ఒక లైట్ కాంతి ఉండటం మూలంగా ఎంత ట్రై చేసినా బుదరగా వస్తుంది. అందుకనే ఫోటో పెట్టడం జరిగింది. అమ్మవారి హారతి చాముండి తల్లికి. చాముండి నందీశ్వర్ గుడి పేరు, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇప్పుడు చాముండి అమ్మ గురించి నేను వివరంగా స్టోరీ చెప్తాను. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ చాముండాదేవి అవతార వృత్తాంతం మరియు ఆలయ పురాణ గాథ దుర్గా సప్తశృతి దేవీ మహత్యం గ్రంథాల ప్రకారం ఎంతో పవిత్రమైనది. చాముండా దీనిని దుర్గాదేవి లేదా కాళికాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన రౌద్ర రూపంలో భక్తులు కొలుస్తారు. ఈ అవతారానికి సంబంధించిన పురాణ కథ మరియు స్థానిక ఆలయ చరిత్ర ఉంది. చాముండా అవతార పురాణ కథ చెప్తాను వినండి. రాక్షస సంహారం. పురాణాల ప్రకారం సావర్ణి మన్వంతర కాలంలో శుంభుడు నిశుంభుడు అనే క్రూర రాక్షసుడు రాజులోకాలను పీడిస్తూ దేవతలను స్వర్గలోకాన్ని ఆక్రమిస్తారు. ఆ రాక్షస రాజుల వద్ద సేనాధిపతులుగా చుండు ముండు అనే 2 భయంకరమైన అసురులు ఉండేవాళ్ళు. చూడండి, గృహలో నందీశ్వరుడు ఆలయం ఉందని చెప్పాను కదండి. ఇక చూడండి, స్వామివారికి అభిషేకాలు అవి చేస్తున్నారు ఆ టైంలో. చూడండి స్వామివారిని. దేవి ఆగ్రహం. దేవతల ప్రార్థనలో ఆలకించిన జగన్మాత కౌశికి అంబికాదేవి రూపంలో అవతరించింది. దేవి అందాన్ని చూసి మోహించిన చండముండులు ఆమెను బంధించడానికి పెద్ద సైన్యంతో వచ్చారు. చాముండ ఉద్భవం. రాక్షసుల దుశ్చర్యకు కోపగించిన అంబికాదేవి కనుబొమ్మల పాలభాగం నుండి నల్లటి రూపంతో రౌద్రనేత్రాలతో పుర్రెలమాల ధరించి ఖడ్గం పట్టుకున్న భయంకరమైన కాళీగా దేవి ఉద్భవించింది. చండముండ సంహారం. ఆ దేవి చండముండలపై విరుచుకుపడి వారి సైన్యాన్ని తుత్తునీలు చేసింది. చివరికి చుండు ముండు 2 తలలను నరికి సంహరించింది. చాముండ ఆ నామకరణం సంహరించిన ఆ రాక్షసుల శిరస్సులను తీసుకెళ్ళి అంబికాదేవికి సమర్పించింది. ఆ వీరత్వానికి ప్రసన్నురాలైన అంబికాదేవి, నువ్వు చండముండులను సంహరించావు కాబట్టి ఈ లోకంలో నిన్ను చాముండా చండాముండా అని పేరుతో పూజిస్తారు అని వరమిచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ఆలయ విశిష్టత. హిమాచల్ ప్రదేశ్లో చాముండా దేవి రౌద్ర పోరాటం జరిగిన ప్రాంతంలో కాంగ్రా వ్యాలీని నమ్ముతారు. ఇక్కడ ఆలయ స్థాపన వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది హిమనీ చాముండ పాత ఆలయం. మొదట ఈ ఆలయం ధౌలాధర్ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన మంచుతో కూడిన అది హిమనీ అనే దుర్లభమైన కొండ ప్రాంతంలో ఉండేది. సామాన్య భక్తులు అక్కడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. పూజారి కళలో అమ్మవారు సుమారు 400 సంవత్సరాల క్రితం ఒక రాజు మరియు ఆలయ పూజారి భక్తులు సౌకర్యార్థం ఆలయాన్ని కిందికి మార్చబడింది. దీన్ని ప్రార్థించారు. దేవి పూజారి కళలో ప్రత్యక్షమయ్యి లోయలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో తవ్వకాలు జరిపితే తన పురాతన విగ్రహం లభిస్తుందని చెప్పింది అమ్మవారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం పూజారి చెప్పిన చోట తవ్వగా దేవి స్వయంభూ విగ్రహం లభించింది. రాజా ఉమేద్ సింగ్ ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రస్తుతం కాంగ్రా జిల్లాలో బాణగంగా బేనర్ నది ఒడ్డున ప్రతిష్ఠించి సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. శివశక్తి స్వరూపం. ఇందాక గృహలో స్వామివారు కనపడ్డారు కదా, శివశక్తి, ఆ స్వామివారి స్టోరీ అండి. ఈ క్షేత్రాన్ని కేవలం దేవి ఆలయంగానే కాకుండా చాముండా నందీశ్వర్ ధామ్ అని పిలుస్తారు. ఆలయ గర్భగుడి వెనక భాగంలో ఒక సహజ సిద్ధమైన గుహ ఉంది.
ఆ గుహలో శివలింగం నందికేశ్వరుడు కొలువై ఉంది. ఇక్కడ శివుడు శక్తి ఇద్దరు కలిపి ఉంటారని, చాముండాదేవిని పూజిస్తే సకల పాపాలు భయాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి నవరాత్రుల ఉత్సవాలు చాలా ఘనంగా చాలా బాగా చేస్తారు. చూడండి అమ్మవారిది ఎంత బాగుందో, స్టోరీ చాలా బాగుంది. చాముండా నందీశ్వర్ ఆలయం, అది అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాము. హారతులు అవి చూశారు కదా, అది చాలా అద్భుతంగా జరిగిందండి అమ్మవారిది. అదే పగలైతే కొంచెం ఆ నది అవన్నీ చూపించేవాళ్ళం, విగ్రహాలు ఇంకా ఏమేమి ఉన్నాయో మాకు ఒక ఐడియా వచ్చేది. నైట్ అవటం మూలంగా చూపించలేకపోయాము, అదే కొంచెం బాధపడ్డాము. ఏదేమైనా అమ్మ దర్శనం చేసుకున్నాం. ఎక్కడికక్కడికే తృప్తి, మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఉంటుంది. అమ్మ దర్శనాలు బాగా అయినాయి. ఖాళీ టైంలో మేము ఫోటోలు దిగాము. సరదాగా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసాము. చూశారు కదా మీరు, ఆటలు పాటలు డ్యాన్సులు ఉప్పల గొప్పలు భజనలు ఫోటోలు దిగటాలు ఇవన్నీ జరిగినాయి. జై చండీమాత, జై చండీమాత, జై చండీమాత.